దేశం కోసం ప్రాణాలర్పించి అమరుడైన శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళితండ వాసి జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. మురళీ నాయక్ భౌతిక కాయానికి ఆయన స్వగ్రామంలో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. అంత్యక్రియల్లో రాజకీయ ప్రముఖులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తరపున అందిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి వచ్చిన లోకేష్ కుటుంబానికి అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. అదేవిధంగా జిల్లాలో మురళీ నాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు లోకేష్ అన్నారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు కళ్ళితండాను మురళీ నాయక్ తండగా మారుస్తామని లోకేష్ పేర్కొన్నారు. చిన్న వయసులో మురళీ నాయక్ మృతి బాధాకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంకే కాదు ప్రపంచానికే తెలుసు. దాంట్లో భాగంగా ఉగ్రవాదుల క్యాంపుల్ని ధ్వంసం చేయాలి, ఉగ్రవాదానికి చెక్ పెట్టాలి అని మన మిసైల్ నమో గారు రాత్రికి రాత్రి ఉగ్రవాదుల క్యాంపుల పైన మనం కూడా అటాక్ చేస్తాం జరిగింది. దాంట్లో పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్ళు కానివ్వండి, డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం, దేశాన్ని మేము కాపాడుతాం చెప్తాం జరిగింది. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు, ఆంధ్రులు మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను, నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అతని కుటుంబానికి చెప్తాం జరిగింది. మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాల పొలంతో పాటు మరో 300 గజాల ఇంటి స్థలాన్ని అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి కళ్ళితండాకు వచ్చిన పవన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల వ్యక్తిగత సాయం ఇస్తానని హామీ ఇచ్చారు. మురళీ కుటుంబానికి ఎలాంటి సాయం కావాలన్నా తమ 3 పార్టీలు సిద్ధంగా ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. మురళీ నాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని పవన్ ఆకాంక్షించారు. శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం, వీటి సరిహద్దుల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగ్నతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా గత 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు. ఎందుకు నాయన మనకు ఆ ఉద్యోగాలను తండ్రి అంటున్నా కానీ, నేనమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతాను అన్న కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దుల యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసనం, దాని ప్రాణాలు మొత్తం సమస్త బాలతోలు కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. చాలా చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ళ చిన్న వయసు. మన ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు, ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు, మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని పరిస్థితులు.
చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్.